సరిగా రావటం లేదా? ఇండియా ఫస్ట్ లైపోసోమల్ అవెంజర్స్ గమ్మీస్ వాడండి. నిద్ర సమస్య దూరం చేసుకోండి. ప్రేక్షకులకు నమస్కారం. నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. ఇంట్లోనే ఉంటూ చక్కగా ఆన్లైన్లో యోగా క్లాసెస్లో హెల్తీగా ఫిట్గా అవ్వాలనుకున్న వాళ్ళు న్యూ బ్యాచెస్ని స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మెసేజ్ చేయండి, కాల్ చేయండి. ఈ వీడియోలో నీ పెయిన్స్ గురించి మాట్లాడుకుందామండి. అసలు నీ పెయిన్స్ అనగానే ఒకప్పుడు ఎలా ఉండేది, 50+, 60+ ఏజ్ ఉన్న వాళ్ళు నీ పెయిన్స్ అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అలా ఏం లేదు. నాకు చాలా కాల్స్ వస్తూ ఉంటాయి కదా, చాలామంది స్టూడెంట్స్తో మాట్లాడుతూ ఉంటాను కదా. నీ పెయిన్స్ 30 ఏజే ఉంటుంది వాళ్ళకి, అంతే ఇక నీ పెయిన్స్ స్టార్ట్ అయిపోయి ఉంటాయి. మేడం నీ పెయిన్స్ మేడం అని. దీనికి మెనీ రీజన్స్ ఉన్నాయి. ఓవర్ వెయిట్ ఉండి నీ పెయిన్స్ ఉండడం అంటే ఇట్స్ కామన్ అండి. ఎందుకంటే బాడీ బరువంతా కూడా మోకాళ్ళు మొయ్యాలి కాబట్టి పెయిన్స్ వస్తూ ఉంటాయి. దానికి రెమెడీ ఏంటి? మనం రెగ్యులర్గా చేసే ప్రాక్టీసు, మన ఆహారము, మన లైఫ్ స్టైల్ ఇవన్నీ మార్చుకుంటూ బరువు తగ్గుతూ వచ్చామంటే మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. ఇవి టెంపరీ నీ పెయిన్స్ అన్నమాట. అలా కాకుండా చూడడానికి స్లిమ్గానే ఉంటారు, బట్ యంగ్గా కూడా ఉంటారు, బట్ నీ పెయిన్స్ ఉంటాయి. అవి ఎందుకు వస్తుంది? దానికి రీజన్స్ చాలా ఉన్నాయి. మనకు బాడీలో మూమెంట్స్ అనేది లేకపోవడం, బాడీ స్టిఫ్ అయిపోవడం. నేను చెప్తుంది యంగ్స్టర్స్ గురించి. ఒకటే చోట కూర్చొని ఉండడం, ఎప్పుడు కూడా బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగా జరగకపోవడం, సిట్టింగ్స్ జాబ్ చేసే వాళ్ళు కావచ్చు, లేదు అంటే నిలబడి జాబ్స్ చేసే వాళ్ళు కావచ్చు, కంటిన్యూస్గా నిలబడుకోవడం వల్ల కూడా నీ పెయిన్స్ అనేది వస్తుంటుంది. ఎందుకంటే బాడీ వెయిట్ ఎంత ఉన్నా సరే ఈ నీస్ వెయిట్ ఎంత ఉంటుంది? తక్కువే ఉంటుంది కదా. వెయిట్ అంతా దాని మీద పడుతుంది కాబట్టి ఎక్కువ నిలబడుకున్న వాళ్ళకి నీ పెయిన్స్ వస్తాయి. అందుకని ఏం చేయాలి? అప్పుడప్పుడు లెగ్స్ని కొంచెం షేక్ చేయడం. ఇప్పుడు నేను కొన్ని ప్రాక్టీసెస్ చూపిస్తాను, అవి మీరు అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటే నీ పెయిన్స్ బారిన పడకుండా ఉంటారు. సెకండ్ థింగ్, మనకు వైటమిన్ డెఫిషియన్సీస్ రావడం. జాబ్స్ ఎలా ఉంటున్నాయండి? లైక్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, సేల్స్ కావచ్చు, ఇంకా అదర్ ఏ జాబ్స్ అయినా సరే ఏసీ లేకుండా అసలు ఎవ్వరూ ఉండడం లేదు. ఈ ఏసీలోనే ఉండి 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 మనకు బయట సన్లైట్ అనేది తగలడం లేదు. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వెళ్ళిపోతారు, ఎప్పుడో సన్లైట్ అయిపోయిన తర్వాత వస్తారు. అసలు బాడీకి సన్లైట్ అనేది తగలకుండా కూడా వైటమిన్ డి డెఫిషియన్సీ రావడము, కాల్షియం డెఫిషియన్సీ రావడము, బోన్స్ బాగా వీక్ అయిపోవడము ఇలా వస్తూ ఉంటుంది. దీనికి రెమెడీ నేను చెప్తాను ఇప్పుడు. మనకు మష్రూమ్స్, పుట్టగొడుగులు తీసుకున్నాం అనుకోండి, అవి రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా తింటూ ఉంటే మనకు వైటమిన్ డి అనేది బాగుంటుంది. అది ఓన్లీ తినడం వల్లే రాదండి. వాటితో పాటు ఫుడ్ ఏదేది చేర్చుకోవాలి చెప్తాను, నెక్స్ట్ ప్రాసెస్ కూడా చెప్తాను. మష్రూమ్స్ రెగ్యులర్గా తీసుకుంటూ ఉండండి. తర్వాత నువ్వులు వాడే విధానం చాలా మందికి తెలియదు. ఒక లడ్డు తినేసామా అయిపోయింది, ఆ లడ్డులు లేవా ఇంట్లో ఇంకా లేదు. అలా కాకుండా అసలు చాలామందికి నువ్వులు డైరెక్ట్గా తినడం ఇష్టం లేని వాళ్ళకు కూడా ఒక చిన్న రెమెడీ చెప్తాను. ఏంటి అంటే, మనం దోశలు, ఇడ్లీలు ఇలాంటివి వేసుకుంటూ ఉంటాం. చాలా ఇంట్రెస్ట్ కదా, దోశ అనగానే ఇంకా నోట్లో నీళ్ళు ఊరిపోతాయి చాలామందికి. ఈ దోశ పిండిలో కొంచెం జీలకర్ర వేయండి. బాగా ఒక పర్సన్కి డైలీ మినిమం 2 స్పూన్స్ ఆఫ్ నువ్వులు తింటే చాలా మంచిది. 2 స్పూన్స్ ఆర్ 3 స్పూన్స్, ఒక 2 దోసెస్కి సరిపోయినంత ఫుల్ నువ్వులు వేసేసేసేయండి. ఫుల్గా చక్కగా రోస్ట్ దోశను బాగా తిప్పేసి కాల్చుకున్నారంటే అసలు దోశ టేస్ట్ చాలా బాగుంటుంది. మనకు నువ్వులు బాడీలోకి చక్కగా అబ్జర్వ్ అవుతాయి. ఆయిల్ తక్కువగా వేసుకొని చేసుకోండి, లేదా ఒక స్పూన్ గీ వేసుకొని చేసుకోండి. ఇది ఇడ్లీలో అయినా సరే, దోశలో అయినా సరే. ఇంకా కొన్ని రకాల కూరగాయలు చేసుకునేటప్పుడు నువ్వుల పొడి వేస్తాం, అలా కూడా నువ్వుల్ని తీసుకోండి. తర్వాత ఎండు ఖర్జూరం చాలా చాలా మంచిది. నైట్ ఒక 2-3 నానబెట్టేసి మార్నింగ్ ఆ వాటర్ తాగేసేయండి లేవంగానే. తర్వాత మీ యోగా ప్రాక్టీసెస్ అంతా చేసేసుకున్న తర్వాత అవి తినేసేయండి. ఇలా చేయడం కూడా చాలా చాలా మంచిది. రెగ్యులర్గా ఆకుకూరలు తింటూ ఉండండి, అది చాలా ఇంపార్టెంట్. ఆకుకూరలు తింటూ ఉంటే కూడా వైటమిన్ డెఫిషియన్సీస్ అనేది రాకుండా ఉంటాయి. సన్ఫ్లవర్ సీడ్స్, వీటిల్ని కూడా 1 స్పూను వీక్లో మినిమం 4 days తినేలాగా చూసుకోండి, చాలా మంచిది. ఇవన్నీ కూడా ఫుడ్ హ్యాబిట్స్ మనం చేంజ్ చేసుకుంటూ తర్వాత ఎర్లీ మార్నింగ్ బిఫోర్ 8 o'clock ఒక 10 నిమిషాలన్నా వెళ్ళి ఎండలో కూర్చోండి. నీ పెయిన్స్ స్టార్ట్ అయిన వాళ్ళైతే నేను చెప్పేది ఏంటి అంటే, ఇక్కడ నీస్ దగ్గర బాగా నువ్వుల నూనె బాగా పట్టించేసి బాగా మసాజ్ చేసేసండి. క్లాక్ వైజ్ డైరెక్షన్లో అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో పట్టించేసేసి ఇక్కడ కూడా జాయింట్ పెయిన్స్ కూడా వస్తూ ఉంటాయి. ఎండలో కూర్చోండి.
ఇంకా రైనీ సీజన్ కాబట్టి ఎండ తగలట్లేదు మేడం అంటారు. బట్ వర్షం పడకుండా ఉంటే చాలు, కూర్చుంటే చాలు, మనకు ఆ సన్లైట్ సరిపోతుంది. ఈవినింగ్ 4 తర్వాత వెళ్ళి కూర్చోండి. మినిమము 15 మినిట్స్ నుంచి హాఫ్ అన్ అవర్ అట్లా కూర్చోగలిగారంటే, లేదా వాకింగ్ చేసుకోండి, చాలా చాలా బెనిఫిట్ అవుతుంది. సో ఇప్పుడు నేను కొన్ని ప్రాక్టీసెస్ కూడా చూపిస్తాను. అసలు నీ పెయిన్స్ రాకుండా చాలా చక్కగా జరుగుతుంది. ఇంకొక విషయం, ఎక్కువ టైం నిలబడుకుని వంట చేస్తున్నారు, మధ్య మధ్యలో అప్పుడప్పుడు గ్యాప్ ఇచ్చి కూర్చుంటూ చేయండి. ఎందుకంటే బాడీ మీద ఎక్కువ వెయిట్ పడడం వల్ల కూడా నీ పెయిన్స్ వస్తున్నాయి. ఒకప్పుడు అంటే నిల్చొని వంట చేసే పనులు ఉండేది కాదు, కూర్చొని చేసేవాళ్ళం కాబట్టి నీ పెయిన్స్ వాళ్ళకి ఎక్కువ ఉండేది కాదు. ఓకే, ప్రాక్టీసెస్ చేసేద్దాం, వచ్చేసేయండి. ఇలా చక్కగా స్ట్రెచ్ చేసుకోండి. ఈ నీ మూమెంట్స్ ఉంది కదా, మనం అరిచేతుల్లో ఇలా బాగా రబ్ చేసి ఇలా పెట్టి బాగా ప్రెస్ చేస్తూ క్లాక్ వైజ్ ఇలా రొటేట్ చేయాలి. దెన్ యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేయాలి. చక్కగా రొటేట్ చేసుకొని తర్వాత ఇలా నీస్ని దగ్గర తీసుకొని ఫ్రీ చేస్తుంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది. మళ్ళీ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ సేమ్ ప్రాక్టీసెస్ మళ్ళీ ఇలా రిపీట్ చేసుకోండి. తర్వాత ఇలా పట్టుకొని సైడ్స్ 1 2 3 4 5 తర్వాత రొటేషన్ 1 2 3 4 రివర్స్ 4 3 2 1. బాగా గమనించామంటే మన నీ మూమెంట్ బాగా తెలుస్తూ ఉంటుంది మనకు. తర్వాత ఇలాగ సైడ్స్ 1 2 3 4 5 రొటేషన్స్ 1 2 3 4 రివర్స్ 4 3 2 1. లెగ్స్ని రిలీజ్ చేసుకోండి. తర్వాత చూడండి 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు ఒక చిన్న స్టూల్ పెట్టి కొన్ని ప్రాక్టీసెస్ చేయాలి. అది ఎలానో చూపిస్తాను. చూడండి, ఇలా ఒక చిన్న స్టూల్ తీసుకోండి. ఈ లెగ్ని లోపలికి ఫోల్డ్ చేసుకోండి. ఇలా పైకి పెట్టి, మనం పైకి పెట్టంగానే మనకు టైట్ అవుతుంది అనమాట నీ జాయింట్. బాగా టైట్ చేసి బాగా తెలుస్తుంటుంది. చూడండి, బాగా ఇలా టైట్ చేయండి, ఇలా రిలీజ్ చేయండి, బాగా టైట్ చేయండి, రిలీజ్ చేయండి. టైట్ చేసి కొద్దిసేపు అలా ఆపండి. బాగా తెలుస్తుంటుంది మనకు ఆ టైట్నెస్. తర్వాత ఫ్రీ చేసేసేయండి. లెగ్ పెట్టంగానే టైట్ అవుతుంది. కిందకి కొంచెం డౌన్ చేశారంటే టైట్ అవుతుంది. పైకి తీసుకున్నామంటే కొంచెం లూజ్ అవుతుంది. ఇలా టైట్ చేసి రిలీజ్. స్ట్రెంథనింగ్ ప్రాక్టీసెస్ అంటారు వీటిని. ఇలా మళ్ళీ టైట్ చేసి అలా మెయింటైన్ చేయండి. మీరు ఉండగలిగినంతసేపు. ఎక్కువసేపు ఏమి ఉండలేము, ఒక 10 సెకండ్లు సరిపోతుంది. రిలీజ్ చేసుకోండి. నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకొని స్లోగా టైట్గా పైనుంచి కింద వరకు ఇలా జార్చినట్టు స్లైడ్ చేయండి. మళ్ళీ దగ్గరికి తీసుకోండి. సేమ్ మళ్ళీ స్లోగా టైట్గా పెట్టుకొని మనం ఇలా నెట్టాలి. కంప్లీట్ స్ట్రెచ్ అనేది వస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. ఇలా ఒక 4-5 టైమ్స్ అనేది ప్రాక్టీస్ చేసుకోండి. చూడండి, స్లోగా చాలా రిలాక్సింగ్గా అనిపిస్తూ ఉంటుంది. రిలీజ్. మళ్ళీ అంటే మీకు ఒక రోలర్ ఉంటే కూడా దాని మీద కూడా చేసుకోవచ్చు. రోలర్ అంటే అందరి దగ్గర ఉండదు, స్టూల్ అయితే కామన్ థింగ్ కదా. సో నేను దీంతో చూపిస్తున్నాను. ఇలా ఇప్పుడు ఇదే పొజిషన్లో టైట్ చేసి ఇలా చూడండి, టోస్ మాత్రమే ఉంచాను, నీ టైట్ చేశాను. తర్వాత హీల్ పెట్టి స్లోగా టైట్ చేయండి. చూడండి, మనం 2 వేరియేషన్స్. ఒకటేమో స్లైడింగ్ స్టూల్ని మూమెంట్ చేస్తూ ఒకటి, తర్వాత హీల్ని మాత్రమే మూమెంట్ చేస్తూ ఒకటి. చూడండి, స్లోగా హీల్ మాత్రమే స్లైడ్ చేస్తూ చేశారంటే చాలా మనకి ఇక్కడ మీకు తెలుస్తుంది కదా, ప్యాంట్ ఇలా ఫోల్డ్ అవ్వడం అనేది అలా టైట్ అవుతుంది. చూడండి, స్లోగా స్లైడ్ చేస్తూ టైట్ చేయొచ్చు. రిలీజ్. ఇంతే. ఇలాంటి సింపుల్ ప్రాక్టీసెస్ రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఎర్లీ ఏజ్లో వచ్చే నీ పెయిన్స్ని మనం అవాయిడ్ చేసుకోవచ్చు. ఎనర్జెటిక్గా, హెల్తీగా, యంగ్గా ఉండొచ్చు. నమస్తే.